నమస్కారం. ఈరోజు నేను మీ ముందు తోటకూర పెసరపప్పుతో పప్పు తయారు చేసుకుంటున్నాను. ముందుగా 4 కట్టెల తోటకూరని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నేను 2-3 సార్లు నీటిలో కడుక్కుంటే దుమ్ము కానీ, ఆకులు కానీ, గడ్డి కానీ ఏమీ లేకుండా తోటకూరని తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిద్దెడు పెసరపప్పుని తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా 2-3 వంపులు వంపుకొని చిన్న చిన్న రాళ్ళు కానీ, దుమ్ము కానీ ఉండకుండా శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచుకున్న పెసరపప్పుని ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనకి తోటకూర కూడా రెడీ అయిపోతుంది వాష్ చేసుకున్నది. ఇవి 2 నానబెట్టేలోపు ఈ గ్యాప్లో నేను ఒక 10 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, కరివేపాకు, టమాటోలు 4 కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేగిన తర్వాత పోపు గింజలు, 2 ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిచ్చి ఒక పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేస్తున్నాను. టమాటాలు కూడా మగ్గిన తర్వాత 1 నిమిషం పాటు మనం క్యాప్ క్లోజ్ చేసుకొని ఉంచుకుంటే బాగా మగ్గిపోతున్నాయండి ఇవన్నీ. ఇప్పుడు పక్కన తరిగి పెట్టుకున్న తోటకూరని నేను ముందుగానే తరిగి పెట్టేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని, చింతపండు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 2-3 నిమిషాల పాటు తోటకూరని వేగనిచ్చి ఇప్పుడు మనం పెసరపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాము. వాటర్ లేకుండా పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు తోటకూరని, పెసరపప్పుని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత నేను ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా పెసరపప్పు అనేది తోటకూర ఫ్రై అయిపోతుంది, మగ్గుతుంది కూడా. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కానీ 2 కానీ టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే పప్పు కదండి, అందుకని సాలిడ్లో కాకుండా లిక్విడ్ స్టేట్లో తీసుకుంటున్నాము. చూడండి, కూర మునిగే వరకు కూడా నేను వాటర్ తీసుకున్నాను. 15 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా క్యాప్ క్లోజ్ చేసేసి ఉంచాలండి. చూడండి పప్పు అనేది ఎలా వచ్చేసిందో. థ్యాంక్ యూ. పప్పు రెడీ అయిపోయిందండి. లుక్కే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తోటకూర టమాటాతో పెసరపప్పుతో పప్పు. ఇలాంటి వంటలు మీరు ఇంకెన్నో చూడాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.